పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరాగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం ఉన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, 100 ఏళ్లు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. ఆశము వదుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండి రా. ఈ దెబ్బలంటే వాడు మనలందరినీ సాగుకొట్టాడనా? దీన్ని లాకెళ్తే వాడే మన వెనకాల వస్తాడు.
ఆ నారాయణుడే నిన్ను బతికించాడు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, పిల్ల పాపలతో కడకడలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతగానో తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి, దేవి, ఇక నరకానికి వెళ్తే చెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ.